Hi friends, how are you? Thank you very much. Please do subscribe. సో ముందుగా మనం హౌ టు ఫైండ్ ఏ గుడ్ కస్టమర్, వర్తీ కస్టమర్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో కస్టమర్ని ఐడెంటిఫై చేయడం ఒకటి, ఆ కస్టమర్స్లో మన గుడ్ కస్టమర్స్, మనకు బిజినెస్ ఇచ్చే కస్టమర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనిలో కొద్ది కస్టమర్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది, అలాంటి కస్టమర్స్ని నువ్వు ఎలాగ హ్యాండిల్ చేయాలి. సో ఎంత బాగా హ్యాండిల్ చేస్తే నీకు ఎలాగ వాళ్ళు ఇంప్రెస్ అయ్యి బిజినెస్ ఇస్తారు అనేది మాట్లాడుకుందాం. సో ఒక కస్టమరు నువ్వు మీట్ చేస్తున్నావు, అపాయింట్మెంట్ తీసుకున్నావు, వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి లేదా ఆఫీస్ దగ్గరికి వెళ్ళావు. సో కస్టమరు నిన్ను లోపలికి పిలిచి కూర్చోపెట్టి నువ్వు ఇంట్రడక్షన్ చేసుకున్న తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడు, ఏదైనా చెప్పు. నువ్వు అడిగే లోపలే నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాను, మంత్ ఆన్ మంత్ అమౌంట్ అనేది వెళ్తుంది. సో నేను ఆల్రెడీ ఫుల్ఫిల్ చేశాను, నాకు ఇప్పుడు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసే మైండ్ లేదు, చేసేసాను. సో ఇలాంటి కస్టమర్ చిక్కిన వెంటనే నువ్వు సాడ్గా ఫీల్ అవ్వద్దు. అపాయింట్మెంట్కి వచ్చాను, వేస్ట్ అయిపోయింది, కస్టమర్ ఆల్రెడీ ఉంది అంటున్నాడు. సో ఇలాంటి కస్టమర్ నీ ముందర చాకచక్యంగా నీ దగ్గర నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి, లేదంటే నీ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ అనేది కొనకూడదు అనేది డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి నువ్వు అడిగే క్వశ్చన్స్కి ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్గా కస్టమర్ అనేది ఉన్నాడు. సో వెల్ ప్రిపేర్డ్గా ఎలా ఉన్నారు, నువ్వు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడే, వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడే నువ్వు ఏ కంపెనీ నుంచి వస్తున్నావు, లేదంటే నువ్వు వచ్చి ఎలాంటి ప్రోడక్ట్స్ పిచ్ చేస్తావు. సపోజ్ ఒక బ్యాంకర్ వెళ్తున్నాడు కస్టమర్ దగ్గరికి అంటే, సో బ్యాంకర్ ఏమేమి ప్రోడక్టు, సేవింగ్స్ అకౌంటు, ఎఫ్డి రేట్సు, ఎస్పెషలీ ఇంకా ఇన్సూరెన్స్ అనేది పిచ్ చేస్తాడనేసి తెలుసు. కాబట్టి నువ్వే ప్రోడక్ట్ చెప్పినా నా దగ్గర ఉంది అంటావు. ఇలాంటి కస్టమర్ని ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఇలాంటి కస్టమర్ దగ్గర నువ్వు వాళ్ళ దగ్గర ఎంతవరకు అయితే అంతవరకు ఇన్ఫర్మేషన్ లాగు, వాళ్ళ కెరియర్ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ, సేవింగ్స్ గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ, ఏ దాని గురించైనా ఇన్ఫర్మేషన్ లాగు. డోంట్ పిచ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ టు దెమ్. ఆ టైంలో ఎలాంటి ప్రోడక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ పిచ్ చేయొద్దు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఓన్గా ఇన్వెస్ట్ చేస్తున్నారా, వేరే ఎవరి ద్వారా అయినా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, వేరే వాళ్ళ సర్వీస్ వాళ్ళకి ఇష్టమైందా, అది తెలుసుకొని నువ్వు వచ్చి నెక్స్ట్ నువ్వు ముందు ఎవరైతే వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నారో వాళ్ళకంటే బెటర్ సర్వీసు 2-3 టైం ఇచ్చిన తర్వాత 4th టైము నువ్వు అడగక ముందే ప్రోడక్ట్స్ నీకు ఆటోమేటిక్గా వస్తాయి. ఈ కస్టమర్ దగ్గర చెప్పాను కదా, సాడ్గా ఫీల్ అవ్వకూడదు, నాకు ఇప్పుడు ఏది సేల్ కావడం లేదని ఫీల్ అవ్వకూడదు. ఫ్యూచర్ ఉంది ఇలాంటి కస్టమర్ దగ్గర. ఒక్కటే, ఇప్పుడు కాదు, ఇన్ఫర్మేషన్ తీసుకుని నెక్స్ట్ టైం ట్రై చేయాలి. ఓకే. సో రెండో సినారియో కస్టమర్, ఇతను చాలా మంచి కస్టమర్, మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నప్పుడే చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు, నవ్వుతూ రిసీవ్ చేసుకుంటాడు, హ్యాపీగా నీకు టీ కాఫీ ఆఫర్ చేస్తారు, అన్నీ నువ్వు చెప్పిన దానికన్నీ కొడతారు, నువ్వు అడిగిన దానికన్నీ ఆన్సర్ చెప్తావు, మనకంటే బాగా స్మైల్ ఇస్తుంటాడు, మనకంటే బాగా
మనల్ని హ్యాండిల్ చేస్తుంటాడు. సో మీరు అర్థం చేసుకోవలసింది, ప్రోడక్ట్ పిచ్ చేసేదానికంటే ముందు మనము ప్రతి సేల్స్ పర్సన్కి ఫస్ట్ నేర్పించేది బీ స్మైల్, నవ్వుతూ ఉండండి. సో నీ ముందు కూర్చున్న కస్టమర్ నిన్ను కోప్పడడం లేదు, నాకు అన్నీ తెలుసని చెప్పడం లేదు. నీకంటే బాగా నవ్వుతున్నాడు, నీకంటే బాగా మాట్లాడుతున్నాడు, నీకంటే బాగా నిన్ని ట్రీట్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఆ స్కిల్స్ అర్థం చేసుకొని మీరు డీప్గా ఆలోచించండి. ఇతను ఆల్రెడీ సేల్స్ ఎక్స్పర్ట్, ఎలాంటి వాళ్ళ దగ్గరైనా సేల్స్ చేయగల స్కిల్స్ ఉంది కాబట్టి అలా బిహేవ్ చేస్తున్నా. అతనికి ఒక సేల్ చేయాలంటే ఎలా చేయాలి? మీరు అన్నీ మాట్లాడండి, అన్నీ చెప్పండి. ప్రతిదానికి చూస్తాను సార్, చేస్తాను సార్, చూస్తాను సార్, చేస్తాను సార్. బట్ అతనికి ఒక రిక్వైర్మెంట్ ఉంది. లాస్ట్లో ఆ రిక్వైర్మెంట్ అడుగుతాడు నన్ను. నాకు ఒక లోన్ కావాలి సార్, నాకు ఒక క్రెడిట్ కార్డు కావాలి సార్, నాకు ఇంకోటి కావాలి సార్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? కస్టమర్కి రిక్వైర్మెంట్ అడగలేదు, నువ్వు నీ ప్రోడక్ట్స్ పైన ఫోకస్ చేసావు. కాబట్టి ఇలాంటి కస్టమర్స్ ఫస్ట్ అడగాల్సింది రిక్వైర్మెంట్. అర్థమవుతుందా? ఆ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తేనే నువ్వు అడిగిన ప్రోడక్ట్ ఖచ్చితంగా నీకు ఇస్తాడు. క్లియర్? సో నెక్స్ట్ సినారియో వచ్చి, ఇప్పుడు ఇద్దరు కస్టమర్ దగ్గరికి మనం వెళ్ళాం. ఇప్పుడు కస్టమరే నిన్ను ఎత్తుక్కుంటా వచ్చాడు అనుకుందాం. కస్టమర్ వచ్చి, ఇది రేరుగా జరుగుతుంటుంది సినారియో. సో కస్టమర్ నీ దగ్గరకు వచ్చాడు, నువ్వు ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడడానికి ట్రై చేస్తున్నావు. అప్పుడు కస్టమరు ఓపెన్గా, సార్ నాకు ఆల్రెడీ ఇలాంటి ప్రోడక్ట్ వేరే వాళ్ళు పిచ్ చేశారు, దాన్ని మాట్లాడదామని మీ దగ్గరికి వచ్చాను అని చెప్తాడు. వాళ్ళు ఆల్రెడీ ఇంత డిస్కౌంట్ ఇస్తున్నారు, ఇంత నాకు రిటర్న్ ఇస్తున్నారు, దీనిపైన ఏమి ఇవ్వగలరు అని క్వశ్చన్ వేస్తాడు. బ్లాంక్ కాకండి. దానికంటే బెస్ట్ ప్రోడక్ట్ కాకపోవచ్చు మీది, బట్ మీరు చేయాల్సిన పని, మీరు ఏమి చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి ఈ కస్టమర్ని, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. సో ఇలాంటి కస్టమర్కి ఫస్ట్ సే దెమ్ ది థ్యాంక్ ఫార్ దేర్ లాయల్టీ. ఒక పర్సను అతన్ని మీట్ చేసి ఒక ప్రోడక్ట్ పిచ్ చేసిన తర్వాత నిన్ను ఎత్తుక్కొని వచ్చాడు అంటే అతని లాయల్టీకి మీరు థ్యాంక్స్ చెప్పండి, గ్రాటిట్యూడ్ ఇవ్వండి, గ్రాటిట్యూడ్ చూపియండి. అతనికి మైండ్లో ఫిక్స్ అయ్యేలాగా 2-3 టైమ్స్ చెప్పండి, సార్ మీ లాయల్టీకి హ్యాట్సప్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు ఇంత లాయల్గా ఉన్నప్పుడు నేను మీకు ప్రోడక్ట్ ఇవ్వను, లేదంటే మా ప్రోడక్ట్ చెడ్డది, అలా కాదు చెప్పడం. ఈ కస్టమర్కి అతను ఎంత ఓపెన్గా ఉన్నాడో మీరు అంతే ఓపెన్గా, సార్ మీరే చెప్పండి, నాకు మీరు రావడమే సంతోషం, మీరు మా దగ్గర ఉన్న ప్రోడక్ట్లో ఎలాంటి ఫ్యూచర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం బెటర్మెంట్ మీకు కావాలి, మీరే చెప్పండి సార్. సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్ దెమ్. వాళ్ళనే క్వశ్చన్ అండి. కస్టమరు బెటర్మెంట్ అడుగుతున్నాడు, బట్ ఆ బెటర్మెంట్ ఏమైనా దాని ఆలోచనలు పడిపోతాడు. కరెక్ట్గా ఆన్సర్ వాళ్ళ దగ్గర ఉండదు. సో మీకు చిక్కుతుంది, సార్ మీరు ఇంత లాయల్గా ఉండరు కాబట్టి నా లాయల్ కస్టమర్ని నేను మిస్గైడ్ చేయలేను, నేను ఏదైతే బెస్ట్ ఇవ్వగలనో బెస్ట్ ఇస్తున్నాను. ఈ ప్రోడక్ట్లో ఇంత బెస్ట్ ఉంది, రూపాయి అలా కాదు ఇలా కాదు, ఇన్సూరెన్స్ రిటర్న్ అంటే ఇంత, కవరేజ్ అంటే ఇంత, మీకు ఇంత గ్యారెంటీ ఉంటుంది. రేపొద్దున మీరు ఎక్కడైనా నేను కనపడినా కూడా మీరు చెప్పాలి, ఎస్
మీరు చెప్పిన ప్రోడక్ట్ మీరు చెప్పినంతే రిటర్న్ ఇస్తుంది, మీరు చెప్పినంతే నాకు టెన్యూర్ ఉంది, పేమెంట్ టర్మ్ ఉంది, లైఫ్ కవర్ ఉంది, నాకు పాలసీ కాప్ వచ్చిన తర్వాత జెన్యూన్గా ఉంది. సో ఇలాంటి వెరైటీ కస్టమర్స్ అనేవాళ్ళు చిక్కుతుంటారు. మీరు ఆ సమయానికి తగ్గట్టు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు హ్యాండిల్ చేసి సత్తా సాధిస్తే యూ విల్ బికమ్ ది నెంబర్ 1 పర్ఫార్మర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్.